హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రామం. అరిసెలు అంత ప్రొసీజర్ లేకుండా అంత టేస్టీగా సాఫ్ట్గా ఉండాలంటే ఈ గోధుమ పిండి అప్పాలే కరెక్ట్ అండి. వినాయక చవితి తర్వాత వచ్చే చతుర్దశికి అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ఇది తప్పకుండా చేసే నివేదన. దానికి మనకు కావాల్సింది ఫస్ట్ గోధుమ పిండి కొంచెం గ్లాస్ నిండా ప్రెస్ చేసి తీసుకోండి, జల్లెడ పట్టేసుకోండి. అలాగే అర గ్లాసు బియ్యం పిండి కూడా తీసుకుని జల్లెడ పట్టుకోండి. ఈ రెండు పిండ్లు చక్కగా ఒకసారి కలుపుకుందాము. ఆ తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకుని అది కూడా జల్లెడ పట్టుకుని విడిగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ముందుగా జల్లెడ పెట్టిన గోధుమ పిండి బియ్యం పిండిని కరగబెట్టిన బెల్లంలో వేడిగా ఉండే దానిలో కలపాలి. దానికి ఒక గిన్నె తీసుకుని 3/4 గ్లాస్ వాటర్, 1 ఫుల్ గ్లాస్ బెల్లం తీసుకుని ఇలా కరగపెట్టుకోవాలి. కరిగిన తర్వాత కొంచెం మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఒక 3 యాలకులు తీసుకుని పైన తొక్కలు తీసి కొంచెం పౌడర్ చేసి వేసేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపేసుకోండి. ఇంకో 2 మినిట్స్ మరగనిచ్చి ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఫిల్టర్ చేసుకుందాం. బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉంటే వచ్చేస్తాయండి. ఆ తర్వాత మనము గోధుమ పిండి బియ్యం పిండి మిక్స్చర్ ఏదైతే పెట్టుకున్నామో అది తీసుకొచ్చి దీనిలో వేసేసుకొని కలిపేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, చల్లారకూడదు. స్నాక్గా కూడా ఈ ఐటెం బాగుంటుందండి. 15-20 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకుని చూడండి. ఒకవేళ పిండి తక్కువైనట్టు పలచగా అనిపిస్తే ఇంకొంచెం పిండి సరిపోతుంది అనిపిస్తే విడిగా గోధుమ పిండి జల్లెడ పెట్టుకున్నాం కదా, అది కాస్త వేసి కలుపుకోండి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, నాకు అది సరిపోయింది. ఆ హాఫ్ గ్లాస్ ఏదైతే జల్లెడ పెట్టానో దానిలో హాఫ్ వేసాను అనమాట. ఇప్పుడు దీనిలో కాస్త నెయ్యి వేసి కలుపుకుందామండి. లేకపోతే బాగా స్టిక్కీగా చేతికి అంటుకుపోతూ ఉంటుంది, మనకి ఉండలు చేసుకోవడానికి రాదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. ఈ లోపల మనము అప్పాలకి ఇలా ఒక ముద్ద తీసుకుని చూడండి, నేను అరిటాకు మీద ప్రెస్ చేసి చూపిస్తున్నానండి మీకు. డైరెక్ట్గా చేతి మీద కూడా చేసుకుని ఆయిల్లో వేసేసుకోవచ్చు. మరి పలచగా కాకుండా లావుగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటాయండి. ఇవ్వండి, ఒక 6 చేసి నేను పక్కన పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, దానిలో వేసేద్దాము. మరీ పల్చగా అయితే ఎండిపోయినట్టు ఉంటాయండి, మరీ లావుగా ఉంటే సరిగా వేగవన్నమాట, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియంగా చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పే ట్రయల్ చేయొద్దండి, ఇరిగిపోతాయి. పూరిలాగా పొంగొస్తుంది చూడండి. పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు తిప్పుకోవాలన్నమాట. తిప్పి రెండో వైపు కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసేసుకోవడమే. మన గోధుమ పిండి అప్పాలు రెడీ అయిపోయినట్టేనండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరీ గట్టిగా ఉండవు, అలా అని మరీ మెత్తగా కూడా ఉండవు. మంచి స్నాక్. కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.